హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ దివ్య శారీస్. సో ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు చూపించేవన్నీ కూడా ఒక 1500 నుండి 35 ఆ లోపు ఉంటాయండి. కలెక్షన్ పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. మన అడ్రస్ తెలిసిందే కదా, మీరు హైదరాబాద్ హైకోర్ట్ వస్తారు కదండి, గేట్ నెంబర్ 6 నుంచి ఆపోజిట్ లేన్లోకి వచ్చారంటే కనబడుతుంది. మీకు అడ్రస్లో ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా డిఎం చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మన ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఉంటాయండి, డైరెక్ట్గా అక్కడ కూడా ఫాలో అవ్వండి. రెగ్యులర్ అప్డేట్స్ అక్కడ కూడా వస్తూ ఉంటాయి. ఫస్ట్ అయితే రా మ్యాంగో శారీతో స్టార్ట్ చేస్తున్నాను. కలర్ చూస్తున్నారు కదా, సీ గ్రీన్ కలర్, చాలా చాలా బాగుంది. పైన వచ్చేసి గోల్డెన్ జరీతో ఒక చిన్న కడీ లైన్స్ బార్డర్, నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరల్ బార్డర్, టెంపుల్ స్టైల్ ఇచ్చేసి ఎండ్ చేశారు. బాడీ పార్ట్ అంతా కూడా పీకాక్ అండ్ రుద్రాక్ష బూటీస్ వచ్చేసాయి, చక్రం బూటీస్ లాగా. ఒకటి పీకాక్ అండ్ ఒకటి చక్రం బూటీ, ఆ రెండు బూటీసే శారీ అంతా నీట్గా రన్ అవుతున్నాయి. కింద బార్డర్ కూడా చూడండి, పైన వచ్చిన ఫ్లోరల్ బార్డర్తో పాటు ఇటువైపున టెంపుల్ బార్డర్ ఇచ్చారు. మధ్యలో మాత్రం ఇలా స్లాంటింగ్ లైన్స్ వచ్చేసి వాటి మధ్యలో పీకాక్స్ లాగా చక్కగా వచ్చేసింది. బార్డర్ స్టైల్ అయితే చాలా చాలా బాగుంటుంది. దీంట్లో పళ్ళు కూడా చూడండి, సెల్ఫ్లోనే కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది. ఈ శారీలో హైలైట్ అంటే బ్లౌజ్ అండి, కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు. బ్లౌజ్ కలర్ చూడండి ఎంత బాగుందో. ప్రైజెస్ అయితే నేనేం రివీల్ చేయట్లేదు. సో మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా, పీచ్ కలర్లో తీసుకున్నాం. మన నెక్స్ట్ షేడ్ చూసేయండి. కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి. సెట్ వైజ్ లాగా తీసుకోవాలి, కానీ మినిమం కలర్స్ లాగా తీసుకోవచ్చు అనమాట. ఎక్కువ కలర్స్ ఉన్నప్పుడు మనం మినిమం కలర్స్ తీసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. మన నెక్స్ట్ షేడ్ చూడండి, పింక్ కలర్లో తీసుకున్నాం. కలర్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి బ్లూ, డార్క్ బ్లూకి బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది. కంప్లీట్ రా మ్యాంగో శారీస్. ఇది వచ్చేసి గ్రేష్ బ్లూ అండ్ దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది బ్రింజాల్ కలర్, బాగుంది కదండి శారీ. దీనికి కూడా రెడ్ బ్లౌజ్ వచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే హైలైట్, డార్క్ కలర్స్తో చాలా బాగుంటుంది. మన నెక్స్ట్ షేడ్ కూడా చూడండి, ఇది మస్టర్డ్ ఎల్లోకి ఇలా బ్రింజాల్ కలర్ కాంబినేషన్. అన్ని కలర్స్ బాగున్నాయి, మీరు చూసుకోండి. రా మ్యాంగోస్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి అందరికీ ఫేవరెట్, వెంటనే సేల్ అయిపోతాయి. సంక్రాంతి టైంలో అయితే పెట్టగానే అయిపోవాలి అనుకుంటే రా మ్యాంగోస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది చూడండి మనకి ఎట్లా ఉందంటే చందేరి జూట్ స్టైల్ లాగా కనబడుతుంది. శారీ ఫ్యాబ్రిక్ అంతా కూడా డార్క్ బ్లూ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. పైన బార్డర్ చూస్తున్నారు కదా, కాంట్రాస్ట్ రెడ్ బార్డర్, అటు ఇటు జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చేసి మధ్యలో ఫ్లోరల్ అండ్ లీఫ్ బార్డర్ లాగా, ఎండింగ్లో కూడా లీఫ్ బార్డర్ వస్తుంది. బాడీ పార్ట్ అంతా చిన్న చిన్న లీఫ్ బూటీస్ శారీ అంతా రన్ అవుతున్నాయి. కింద బార్డర్ చూస్తున్నారు కదా, పైన వచ్చిన బార్డర్ వచ్చింది అండ్ అలాగే రెడ్ ఒక స్ట్రాప్ బార్డర్ ఇచ్చేసి వీటి మధ్యలో ఫ్లోరల్ బంచెస్ లాగా. సో కింద బార్డర్ ఆబ్వియస్లీ పెద్దగా నిండుగా వస్తుంది అనమాట. పట్టు శారీస్ కట్టుకుంటే వస్తుంది చూసారా, అలాంటి లుక్ ఉంటుందండి ఈ శారీలో. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్లో చిన్న పళ్ళు, కంప్లీట్ డైమండ్ ప్యాటర్న్ లా ఇచ్చి వాటి మధ్యలో లీవ్స్ ఇచ్చారు. అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ వీవింగ్ లాగా వస్తుంది. బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట, బాగుంది కదా ప్యాటర్న్. నేను ప్రైజెస్ అయితే ఏం మెన్షన్ చేయట్లేదండి, మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ కావాలి అంటే వాట్సాప్ చేయొచ్చు. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి పర్పుల్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్, సెట్ వైజ్ లాగా తీసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఎల్లోకి గ్రీన్, ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది, ఎవరైనా వేసుకోవచ్చు. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇదే ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ స్టైల్ కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇందులో లైట్ టిష్యూ షైన్ కనబడుతుంది అనమాట. సో అందరి ఫేవరెట్ వర్క్ శారీస్తో తీసుకొచ్చాను. స్పేస్ సిల్క్ శారీ ఉంటుంది చూసారా, అలాంటి ఫ్యాబ్రిక్ వచ్చేసి కంప్లీట్ హ్యాండ్ వర్క్ వచ్చిందండి. ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. బార్డర్స్ చూడండి, ఇదంతా హ్యాండ్ వర్క్. గ్లాస్ క్రిస్టల్స్ ఉంటాయి చూసారా, అలాంటి క్రిస్టల్స్తో మనకి గ్లాస్ ట్యూబ్స్ అంతా కూడా, అది మనకి డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ వాటి మధ్యలో కుందన్తో లీఫ్ ప్యాటర్న్. బార్డర్స్ కూడా చూడండి, పర్ల్ బార్డర్స్ వచ్చేసాయి. బాడీ పార్ట్లో చూస్తున్నారు కదా, లీఫ్ ప్యాటర్న్ మోటివ్స్. అండ్ ఇవి మోటివ్స్ కూడా కాదు, కంప్లీట్ హ్యాండ్ వర్కేనండి. సో కలర్ అయితే చాలా బ్రైట్గా బాగా కనబడుతుంది అనమాట. సింగిల్ కలర్ శారీ, పళ్ళు కూడా మనకు ఆల్ ఓవర్ వచ్చేసింది, అంటే ఆల్ ద 3 సైడ్స్ ఇదే బార్డర్ రన్నింగ్ స్టైల్ లాగా. అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్కి మాత్రం బార్డర్ ఇచ్చారు. మీరు ఏదైనా నెక్ డీటెయిలింగ్ మంచిగా పెట్టుకొని స్టిచ్ చేయించుకుంటే అయితే బాగుంటుంది. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి. మనం రెగ్యులర్గా చూసే మెషిన్ వర్క్ అయితే కాదు, ఇది హ్యాండ్ వర్క్ చేపిస్తారు చూసారా, జర్దోసి స్టైల్తో అలా వచ్చింది, కానీ పర్ల్ డీటెయిలింగ్ గ్లాస్ ట్యూబ్స్తో. ఇందులో కలర్స్ చూడండి, ఒకటి వచ్చేసి మంచి బ్లూ, పీకాక్ బ్లూ షేడ్ లాగా వచ్చేసింది. మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పర్పుల్ కలర్, బ్రైట్గా ఉందండి కలర్ అయితే. రిసెప్షన్స్కి, బర్త్డే పార్టీస్కి కట్టుకోవడానికి బెస్ట్ ఆప్షన్. ఇది వచ్చేసి మెరూన్ కలర్.
కలర్స్ అన్నీ బాగున్నాయి, చూసి తీసుకోండి. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది బనారస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లా వచ్చేసింది. శారీ కలర్ చూడండి, రెడ్. కంప్లీట్ శారీ అంతా సింగిల్ కలర్, బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వస్తుంది. మంచి డార్క్ రెడ్ అండి, కుంకుమ రెడ్ అంటారు కదా అలాంటి కలర్. పైన వైపున కింద వైపున గోల్డెన్ జరీతో డైమండ్ బార్డర్ వచ్చింది. బాడీ పార్ట్ అంతా గోల్డెన్ లైన్స్, వాటి మధ్యలో కూడా చూస్తున్నారు కదా చిన్న చిన్నగా త్రీ బాక్సెస్ లాగా లైన్స్ ఇచ్చారు. శారీ అంతా ఇదే ప్యాటర్న్ తో రన్ అవుతూ వస్తుంది. పళ్ళు కూడా చూడండి, మంచి ఇలా కడ్డీ స్టైల్ లాగా ఇచ్చారు, టిష్యూ ఫ్యాబ్రిక్ లాగా ఉంది పళ్ళు స్టైల్ అనేది. టెసల్స్ అటాచ్డ్ వచ్చాయి. అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్. శారీలో ఎలా అయితే గోల్డెన్ లైన్స్ వచ్చి చిన్న చిన్న లైన్స్ ప్యాటర్న్ బాక్సెస్ లాగా ఉన్నాయి అన్నానో ఎగ్జాక్ట్లీ అలాగే బ్లౌజ్ వస్తుంది. జస్ట్ కాంట్రాస్ట్ కలర్. ఇందులో ఇంకా కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ప్రతి దాంట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి. ఇది వచ్చేసి బ్లూ, మంచి డార్క్ బ్లూ. మీకు ఆబ్వియస్లీ ఇందులో రెడ్, గ్రీన్ అలా ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి. సో చూసి తీసుకోండి, సెట్ వైజ్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి గ్రీన్, ఎల్లో, పింక్, రెడ్ ఏది ఇచ్చినా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి పర్పుల్. చూడండి ఎంత బాగున్నాయో కలర్స్. ఓన్లీ 4 కలర్స్ ఉన్నాయి. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కంప్లీట్ బనారసీ లుక్ శారీ అండి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఈ ప్యాటర్న్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఆల్రెడీ ఈ జంగిల్ కాన్సెప్ట్లో డార్క్ కలర్స్ చూపించాను, ఇప్పుడు వచ్చేసి పేస్టల్స్లో చూపిస్తున్నాను. కలర్ చూడండి, మంచి లైట్ పౌడర్ బ్లూ. బోత్ ద సైడ్స్ బార్డర్ చూస్తున్నారు కదా, ఒకటి గోల్డెన్ స్ట్రాప్, ఇంకొకటి ఫ్లోరల్ బార్డర్. బాడీ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్. మధ్యలో ఇలా లీవ్స్ వచ్చాయి చూడండి, కడ్డీ లీవ్స్ లాగా. వాటిపైన జంగిల్ కాన్సెప్ట్ లాగా ఒక్కొక్క కలర్ఫుల్ గా వీవింగ్ తో యానిమల్స్ లాగా వచ్చేసాయి. శారీ అంతా ఇలాగే రన్ అవుతుంది. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. పళ్ళు సెల్ఫ్ పైనే మనకి వీవింగ్ వచ్చిందండి. పళ్ళు అంతా కూడా ఇలా డైమండ్స్ వచ్చేసి వాటి మధ్యలో ఫ్లోరల్ బంచెస్ లాగా ఇచ్చారు. శారీ అంతా సింగిల్ కలర్ వస్తూ ఈ బ్లౌజెస్ డిఫరెంట్ గా ఇచ్చేసి శారీని హైలైట్ చేస్తున్నారు. బాగుంటాయండి ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు, అంటే కట్టుకున్నప్పుడు లుక్ అనేది చాలా క్లాసీగా వస్తుంది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో కలర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. అన్ని పేస్టల్ టోన్సే. ఇది లైట్ పిస్తా గ్రీన్ షేడ్ లాగా వచ్చేసింది, లైట్ కలర్. ఇది కూడా మీరు చూసుకోండి మీకు ఎలాంటి కలర్ నచ్చుతుందో. ఇది వచ్చేసి yellowish గ్రీన్ లాగా ఉంది మధ్యలో. సో ఇవన్నీ కూడా ఈరోజు చూపించినవి సంక్రాంతికి వచ్చిన న్యూ కలెక్షన్లోవే చూపించాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. కుదరట్లేదు అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. విజిట్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.